కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుతున్నాం, దయచేసి చూడండి. బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మా సహాయకుడా, ఆధారమా, ఆశ్రయమా, మాకంటూ ఒక అర్థం పరమార్థం కలిగించి నరకానికి పోయే మా బ్రతుకులను తండ్రి మీ యొక్క అమూల్యమైన వెలచేత మమ్మల్ని రక్షించుకొని విడిపించుకొని ఏ గురి గమ్యము, ఏ నిరీక్షణ లేనటువంటి మా బ్రతుకులు జీవముతో కూడినటువంటి నిరీక్షణను మాకు ఏర్పాటు చేసి ఈ అరణ్య యాత్రలో ఇంతవరకు ప్రయాణం చేసే భాగ్యం మీ కృపచేత నాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ, కన్న తండ్రి, ఈ సమయంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలపు ఆరాధన మీరిచ్చే జీవం కొరకు సిద్ధపడుతూ ఉండగా మమ్మల్ని హెచ్చరించే హెచ్చరిక వాక్యం చేత లేఖనపు కాంతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఉదక స్నానం చేసి మీ రక్త ప్రోక్షణం క్రింద నుంచి అగ్ని చేత కాల్చబడి శుద్ధి చేయబడి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి అమూల్యమైనటువంటి ప్రభువా మీ శరీర రక్తములలో బాలపంపులు పొందులాగున అలాగు తండ్రి ఈ మంచి సమయాన్ని మాకు అనుకూలపరచండి. అవసరమైనటువంటి హెచ్చరిక చదువుబడిన లేఖనం ద్వారా మాకు దయచేసి కనుడా మీరు మహిమ పొందండి ప్రభువా. మీ దీవెనలకు అయోగ్యులమైనటువంటి మేము పాలు పంపులు పొందినట్లుగా దయతో మా మీద మీ కనుదృష్టి సారించమని ప్రతివిధ ఆటంకమును గర్దిస్తూ మీ సన్నిధి కోరుతూ యేసయ్య నామములో ప్రార్థించి విన్నపాలు స్వతంత్రించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, కొరింథీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ మొదటి పత్రిక రాస్తూ 3 పత్రికలు రాశారు, కానీ 2 పత్రికలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అలవ చేశారు. ఈ పత్రికను రాసి ఆ 10వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 15వ వచనంలో బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను అని అంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బుద్ధి అనేదేమో జ్ఞానమునకు, వివేకమునకు, తెలివితేటలకు మాత్రమే కాకుండా ఏమండి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి యాటిట్యూడ్ను కూడా ఏమంటారు, బుద్ధిమంతులు అంటారు. చాలా బుద్ధిగా ఉంటాడు, చాలా బుద్ధిమంతుడి పిల్లోడు లేకపోతే అమ్మాయి బుద్ధిమంతురాలు అని అనేటప్పుడేమో అది క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయం. స్కూల్లో, కాలేజీలో, ఇతరత్ర ఎక్కడైనా సరే ఏమండి దీనికి కూడా మార్కులు వేస్తారు. చాలామంది పిల్లలు బాగా చదువుతారు కానీ గడుగ్గా ఇలా ఉంటారు. దానిని బట్టి దాన్ని ఏం సర్టిఫికేట్ అంటారండి, కాండక్ట్ కదండి. కాండక్ట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మంచిగా మార్కులు వచ్చాయి, పాస్ అయ్యారు, మంచి వెల్ నాలెడ్జ్ కలిగినటువంటి పిల్లోడే అని అనుకున్నా సరే, ఆ వేరే స్కూల్ వారు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి తీసుకునేటప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి అని అడుగుతారన్నమాట. అక్కడ ఏమైనా కాస్తంత ఇది క్రమశిక్షణ లేనటువంటి వాడు అని అనుకునేటప్పుడు విద్యార్థులు ప్రక్కన పెట్టి ఉంచుతారు, దాన్ని ప్రక్కన ఉంచుతారు. మరీ అక్కడ సీట్స్ ఫిల్ కాకపోతే ఇంకా తప్పదు అనుకునేటప్పుడు ఫిల్ చేస్తారు, కానీ ప్రక్కనే పెడతారు. మెరిట్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, కానీ దాంతోపాటు క్రమశిక్షణ కూడా అవసరం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలోనే ఈ విద్యాలయాల్లో, ఇతరత్ర కొన్ని స్థలాల్లో, కంపెనీల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా ఏం కావాలి,
క్రమశిక్షణ అవసరం కదా. మరి దేవుని ఇంటిలో మరి ఇంకెంత అవసరం ఉంటుంది క్రమశిక్షణ? ఏమండి, భూమి మీద ఏ పాఠమైనా మనకు నేర్పిస్తున్నారు అనంటే దాని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? వాటిని నిత్యత్వపు భక్తి జీవితానికి అన్వయించుకోవాలి. నిత్యత్వపు భక్తి జీవితానికి అన్వయించుకోవాలి. లోకంలో నీకు వచ్చే కొద్ది జీవితాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి? అనవసరంగా వచ్చే అన్యాయపు డబ్బులు నీవు తీసుకొని దేవుని ముందు రేపు దోషంగా, లేకపోతే ఈ లోకంలోనే దొరికారనుకోండి, ఉద్యోగంలోనే ఏమవుతుంది? ప్రాబ్లం వస్తుంది, జైలు పాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అనేది చదువుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు ఏం తెలుసుకోవాలి? దేవుడు ఇచ్చిన దానితో సంతోషించాలి, లేకపోతే ఇతరత్ర రేపు దేవుని ముందు కూడా దోషిగా నేర్చుకుంటాం. అలాగే ధనాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, సమయాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, పాఠాలు నేర్చుకుంటూనే ఆధ్యాత్మిక జీవితానికి ధనాన్ని ఎట్లా వాడాలి, సమయాన్ని ఎట్లా వాడాలి. ఇలాగే ఇక్కడ పాఠాలన్నీ దేని కొరకు మనం అప్లై చేయాలి? మనము దూరదృష్టి కలిగిన వ్యక్తులము, సత్యదేవులతో సమాధాన పడని వారు, హస్వదృష్టి కలిగినటువంటి వారు. వారికి దూరదృష్టి లేదు. ఈ లోకంలో బ్రతుకు కాలం వరకు మాత్రం జీవితం కొనసాగితే చాలు అని లోకస్తులు అనుకుంటారు. ఆ మైండ్ ఒకవేళ భక్తులకు ఉన్నదనుకోండి, వారిని చాలా దురదృష్టవంతుడు, దౌర్భాగ్యుడని కూడా దేవుడు అన్నాడు. ఈ జీవిత కాలము మట్టుకే మనము ప్రభునందు, క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడల మనుషులందరికంటే కూడా మన చెడ్డోళ్ళు అంటారు. నోటితో చెప్తున్నాను, రెఫరెన్స్ కావాలా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన ఏంటది? పదిహేను అధ్యాయం అండి, 19వ వచనం. ఈ జీవిత కాలమునట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, అందరు మనుషులంటే సత్యదేవుని ఎరుగినటువంటి అజ్ఞానులైనటువంటి వారు, వారికంటే కూడా, అంటే మన నిరీక్షణ ఈ భూమి మీద సంబంధించింది కాదు. ఎంత దూరం మంది? చాలా పొడుగైనటువంటి. కనుక ఆ లోకానికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, అక్కడ ఎలాగుండాలనే పాఠాలు నేర్చుకోవడం కొరకే ఇక్కడ ఒక కుటుంబ వ్యవస్థ, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక సమయాన్ని ఖర్చు పెట్టడం, ధనాన్ని ఖర్చు పెట్టడం. ఇలా ప్రతి విషయంలో కూడా భక్తితో పాటు మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి ఏంటి? క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది లేనప్పుడు తెలివితేటలు ఉండొచ్చు, జ్ఞానివై ఉండొచ్చు, ఇతరత్ర ఏవేవో కొన్ని ప్రత్యేక వరాలు ఉండొచ్చు. ఏమండి, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అనే మాట ఉన్నది కదా. అంటే అర్థం ఏంటి? అక్రమము చేయడము అని అంటే పీకలు పోయడము, లేకపోతే బ్యాంకు రాబరీలు చేయడం కాదు. క్రమము లేకపోవడం, క్రమశిక్షణ, క్రమం అనేది లేకపోతే మనం అనుకుంటాం మన దృష్టికి పాపాలు, ఘోరాలు, నేరాలు అంటే ఏదేదో అని అనుకుంటాం. దేవుడు
మనం ఏదైతే సింపుల్గా తీసుకుంటామో కొన్ని విషయాలు, వాటిని దేవుడు బైబిల్ గ్రంథంలో పోల్చారు దేంతో? గుంటనక్కలు. ఒక పిల్ల కూడా చిన్నప్పుడు ఎలా ఉంటుంది, పంది పిల్ల కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ముద్దు ఉంటుంది. పెరిగే తర్వాత అప్పుడు తెలుస్తుంది అది ఎంత బురదగా, ఎంత దుర్గంధంగా ఉంటుంది. ఒక పిల్ల చిన్నప్పుడు ముద్దు బెలగా ఉంటుంది. అది పెరిగిన తర్వాత ఎలాగ అవుతుంది? నేను నోరు నా నోట్లోంచి కారేది, అరిసేది, చేసేది అవన్నీ చూస్తే మనకి అట్లా ఏమవుతుంది చెప్పండి? చిన్నగా మనము పట్టించుకోనటువంటి చిన్నగా కనిపించే విషయాలే గొప్ప ప్రమాదం. అందులో ఒకటి క్రమశిక్షణ. కొరింథీయులతో మాట్లాడుతూ పౌలన్న గారు అంటున్నారు, బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడ ఒక సంగతి నేర్చుకుందాం. ఇంతకు మన బుద్ధిమంతులమా కాదా? అది మొదటి ప్రశ్న. ఇక్కడే ఒప్పుకోలు పొందొచ్చు. అవునా కాదా, ఎలాగున్నాను, ఎట్లా జీవిస్తున్నా, ఈ వారపు దినాలు బ్రతికేంటి, మరి ఏదైనా నిత్యత్వ విలువల మీద దృష్టి పెట్టి కదా ఇవన్నీ చేయాలి. ఆ రకంగా సమయాన్ని వెచ్చించానా, మాట్లాడానా, ప్రవర్తించానా, డబ్బు ఖర్చు పెట్టానా, సమయాన్ని ఖర్చు పెట్టానా, ఇవన్నీ పరీక్షిస్తే ఒప్పుకోలేకపోదు. ఇప్పుడు చాలు కదా ఆ మాత్రం. స్వపరీక్ష చేసుకోవడం అంటే పొడిగైనటువంటి పేజీలు సందేశాలు అవసరం లేదు. పాటలు పాడుతాం కదా, ఒక్క మాట చాలంటారు కదా. మనం బ్రతికించే దాని కొరకు ఒక్క మాట, దేవుడు ఒక్క మాట మాట్లాడితే చాలు. మొదటి విషయం, మనము బుద్ధిమంతులమా కాదా అని. తర్వాత ఒకటి అన్నారు, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. అంటే చెప్పే సంగతి కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇంతగా ఏం చెప్పారు అని చెప్పుకొని మనం ఒక ఆలోచన చేస్తే ఆ 10వ అధ్యాయం అంతా చాలా సంగతులు చెప్పారు. కానీ అధ్యాయాలుగా విడగొట్టారు కాబట్టి మనం 10వ అధ్యాయం మీద దృష్టి పెట్టాం. కానీ కొరింథీ పత్రిక మొదటి పత్రిక అంతా కలిపితే ఒక లెటర్. కొరింథీ పత్రిక మొత్తం కలిపితే అదేంటది? ఒక లెటర్ అన్నమాట. ఆ లెటర్ అంతా చదివి మీరు బుద్ధిమంతులు కాదు ఆలోచన చేయండి. కనుక పత్రిక అంతా మానేసి ఇప్పుడు అధ్యాయం మీద దృష్టి పెడితే పరీక్షించుకునే దాని కొరకు కొన్ని సంగతులు చెప్పి ఆ పౌలన్నే ఇంకొక మాట అన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 11వ వచనములు అన్నారు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి. మనకి కూడా ఈ పత్రిక పౌలన్న ఎందుకు పంపించారు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలన్న రాసిందా అని అంటే మనకేం కలిగే దాని కొరకు మనం బుద్ధిమంతులం కావాలి, క్రమశిక్షణ కలిగిన వారం కావాలి. దేవుని చేత పర్వాలేదు, కొంచెం మార్పులు తక్కువ వచ్చినా పర్వాలేదు. పిల్లోడు చాలా బుద్ధిగా, జాగ్రత్తగా, శ్రద్ధగా ఉంటారు. దాన్ని కూడా చెప్తాను చూడండి. ఇంటి తాలూకు బాధ్యతలన్నీ నిర్వర్తించి అడ్డుగోలుగా తిరిగే పెద్ద కుమారుడు కంటే ఏదో కొంచెం తెచ్చుకొని అవున దాంతో ఇమిడి దాన్ని కలిగి ఉండి శ్రద్ధగా ఖర్చు పెట్టుకొని ఏమండి ఆ పెద్దోనితో పోటీ పడలేకపోయినా బుద్ధిగా బ్రతికిన వాడు మంచి. బాగా డబ్బులు సంపాదించి అడ్డుగోలుగా తిరిగి అడ్డమైన గొడవలు ఇంటికి తెచ్చేవాని కంటే కూడా ₹1 సంపాదన లేకుండా సరే టైం వచ్చినప్పుడు వాడు సెటిల్ అవుతాడు. బుద్ధిగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు. ఇవన్నీ పాఠాలండి. ఇవన్నిటి ఒక కుటుంబంలో, సమాజంలో నీ ప్రభావం, నీ ఎఫెక్ట్ ఎలా పడుతుందో, దేవుని ఇంటిలో కూడా మన స్థానం ఏంటో దానిని బట్టి మన ప్రభావం అనేది దేవుని పరిచర్య మీద, పక్కవాని మీద, కుటుంబం మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో అది పరీక్షించుకునేటప్పుడు టాలీ అయ్యేది, కళ్ళ ముందు కనిపించేది నువ్వు క్రమశిక్షణ కలిగిన వ్యక్తివా కాదా, ప్రభునందు ప్రియులారా అని చెప్పి కొన్ని సంగతులు చెప్పాను. ఆలోచించండి. 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం, 27వ వచనం, 28వ వచనం, 29వ వచనం, 30వ వచనం, 31వ వచనం, 32వ వచనం, 33వ వచనం, 34వ వచనం, 35వ వచనం, 36వ వచనం, 37వ వచనం, 38వ వచనం, 39వ వచనం, 40వ వచనం, 41వ వచనం, 42వ వచనం, 43వ వచనం, 44వ వచనం, 45వ వచనం, 46వ వచనం, 47వ వచనం, 48వ వచనం, 49వ వచనం, 50వ వచనం, 51వ వచనం, 52వ వచనం, 53వ వచనం, 54వ వచనం, 55వ వచనం, 56వ వ
ఏమిటా సంగతులు అంటే చాలా 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 ఉన్నవి, కానీ అందులో టకటక ఒకటి రెండు విషయాలు చెబుతూ 6వ వచనం దగ్గరికి రండి. 10:6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండాన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుని ప్రజలు ప్రతి తరములో 2 వర్గాలుగా విడిపోయారు. అందులో అధిక సంఖ్యాకులు ఒక ప్రత్యేకమైన భాగం అయిపోయారు. సత్య పరిచర్యలోనేమో మైనారిటీ ఏమో తిరుగుబాటుదారులు ఉంటారు. సర్వసత్యం ఎరుగని ఇతర సంఘాలలో మైనారిటీ ఏమో క్రమశిక్షణ కలిగి ఉంటారు, మెజారిటీ తిరుగుబాటు ధోరణితో ఉంటారు. టోటల్ క్యాలిక్యులేషన్ చూస్తే దేవుని మంది ఇప్పుడు చిన్న మంద పెద్ద మంద? ప్రతి తరములో దేవుని సంఘం అనబడింది 100, అందులో చిన్న మంద 10, అందులో మైనారిటీ మాత్రమే తిరుగుబాటుదారులు ఒక 2. మంచోళ్ళు ఇప్పుడు ఎంతమంది? 8 మంది. 80% అక్కడ బాగుంది. మిగతా 90% ఎవరు? వేరే సంకల్ప ప్రకార సేవకు దూరంగా ఉన్నటువంటి వారు. అక్కడ కూడా క్రమశిక్షణ కలిగిన వారు, బుద్ధిమంతులు చాలామంది ఉంటారు. లేఖన సంబంధమైనటువంటి దానికి టాలీ అయ్యేవారు. అలా కాకుండా టైం అంటే టైం, కూర్చో లేదు అది కొంతమంది పరిచయాలు బుద్ధులు ఉంటాయి కాదు. వాళ్ళందరూ ఉంటారంటే ఆ 90 మందిలో ఒక 10 మంది ఉంటారు. మిగతా భాగం ఎంత? 80. ఓవరాల్గా చూస్తే తిరుగుబాటుదారులు ఎక్కువ, లోబడేవారు ఎక్కువ. ఓవరాల్గా 100నే కాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఎంతమంది తేలారు? 82 మంది తేలారు. ఎవరు? నాసిరకం సరుకు కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఎంతమంది తేలారు? ఏమండి? వీళ్ళు 8 మంది, అక్కడ 10 మంది, 18 మంది తేలారు. ఓవరాల్గా ఇక్కడ అన్నారు, అదే అంటున్న, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. వారిలో ఎక్కువ మంది టోటల్గా యూనివర్సల్గా చూస్తే ఎక్కువ మంది దేవునికి ఇష్టలు కాదు. కానీ మహిమ కలిగిన పరిచర్యలో మాత్రం మరలా వీళ్ళు మైనారిటీ అవుతారు. కానీ ప్రభునందు ప్రియులారా, మెట్టుకైతే వాళ్ళకు ఉన్నటువంటి మొదటి లోపం ఎన్నో ఉన్నవి. అది ఒకటే నేను చెప్పడానికి లేదు, ముందు నుంచి కూడా ఉన్నవి కొన్ని. మొదటి విషయం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవారిని ఆశించకుండాన్నట్లు. ఇది కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని చాలా చాలా సంగతులు చెప్పవచ్చు. కాకపోతే బైబిల్ పరిధిలో మనకు అర్థం కావడం కొరకు సింపుల్గా చెప్తాను. అగస్స అనబడినటువంటి ఒక మంచి కన్యకను భక్తిపరురాలను, అహష్వేరోషు అనబడినటువంటి చక్రవర్తి 127 సంస్థానాలు ఏమండి ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించి హిందూ దేశాన్ని ఎవరూ పరిపాలన చేయలేరు, కానీ ఆయన పరిపాలన చేశాడు. హిందూ దేశం కూడా అందులో ఉంది. హిందూ దేశం కూడా అక్కడ, హిందూ దేశంతో పాటు అన్నిటిని పరిపాలన చేసినటువంటి ఆ రాజు కాలంలో వస్తీకి బదులుగా ఏమండి అగస్సాను దేవుడు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఒక విధానం ఉన్నది. అంతఃపుర ప్రవేశం అనేది చేయకముందు కొంతకాలము అగస్స ఎక్కడ ఉండాలి? ఏమండి నపుంసకుడైనటువంటి హేగే వశములు ఉంచేవారు. అంటే పుట్టుకతో నపుంసకులు ఉన్నారు, రాజులే కొంతమంది నపుంసకులుగా చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు దొరికిన దాన్నంతా తెచ్చి ఇంకా భార్యలు, ఉపపత్నులు 2వ రాణి, 10వ రాణి, 15వ రాణి, 30వ రాణిని పెట్టి మనిషికి ఒక మహల్లో పెట్టేసి ఆ మహల్లన్నింటిలో ఆ రాణులతో నింపేస్తారు. వాళ్ళ కాపల మళ్ళీ ఆడలు పెట్టాలి, మగవాళ్ళని పెట్టాలి. చెలికత్తలు అలాగే వాళ్ళతో 5-10 మంది ఉంటారు ఒక్కొక్కరి దగ్గర. వాళ్ళకి ఎందుకొని ఆ పూల తోటలు అటు ఇటు పరిగెట్టి ఏదో చేసి టయానికి తిని మళ్ళీ ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదని అక్కడ కాపలా కాసేటటువంటి బలవంతులైన వాళ్ళందరినీ ఏం చేస్తారు? నపుంసకులుగా చేసి పడేస్తారు. ఏమా
కనుక హేగే వశంలోనికి ఎవడు వచ్చింది? ఎవరు? అదస్స. అక్కడ ఒక్కటే, నువ్వు కోరుకుంటే కోరుకున్నంత. ఎందుకంటే ప్రపంచ చక్రవర్తి ఆయన. దేవునింటిలోనికి వచ్చినటువంటి దేవుని బిడ్డలను రిస్ట్రిక్ట్ చేసి దేవుడు పెంచట్లేదు, కంట్రోల్ చేసి తాళేసి గదుల్లో పెట్టి పెంచట్లేదు. మనకు స్వాతంత్రం ఇచ్చారా లేదా చెప్పండి? స్వాతంత్రం ఇచ్చి పెంచి దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పి మనకు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు అనుకోకుండా కోరినదల్లా దొరికే ఒక అవకాశం దొరుకుతుంది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళబడింది? టెస్ట్ పాస్ అయ్యేంత వరకు, పాస్ ఫెయిల్ అనే రిజల్ట్ వచ్చేంత వరకు హేగే వశంలో ఉన్నంత కాలం అలంకారములకు ఏం కావాలో తీసుకో, తినేదానికి ఏం కావాలో తీసుకో, ఏ పెర్ఫ్యూమ్స్ కావాలి, ఏమేమి కావాలి, ఏది అడిగిన కొండ మీద కోతిని అడిగినా తెచ్చిపెట్టాలి. ఇంకంటే కోతికి నీ అందానికి ఏం సంబంధం అమ్మానంటే లేదు లేదు నాకు కావాలి అంటే బట్టలను పిలిచి పంపించాలి. ఒక కోతి అడిగితే 10 కోతిని తెచ్చి ఇవ్వాలి ఇంకంతే. ఎందుకంటే చక్రవర్తి ఆయన, మహారాజు. ఏదడిగినా క్రీస్తు సంఘములో కూడా ఒక లిమిటేషన్ అనేది ఉన్నది. పదే పదే ప్రభునందు ప్రియులారా, అక్కడే ఉన్నది చూడండి, 9వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, దేవుని ఇంటిలోనికి వచ్చిన వాళ్ళందరూ పోరాటములు ఉన్నారు. పక్కోడితో కంపేర్ చూసుకొని పరిగెడుతున్నాడు. ఏం పెంచుకోవాలి? ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, పరిశుద్ధత, క్రమశిక్షణ పక్కవానికి మించి ఉండాలి. పక్కవానితో పోల్చి చూసుకొని మెరిట్ని సంపాదించండి రా బాబు అని అంటే ఎలా తయారవుతున్నారు తెలుసా? అసలు వదిలేస్తున్నారు. కనుక అందరూ ఏం చేస్తున్నారు? పందెపు రంగమందు అని చెప్పి అన్ని విషయములు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక భక్తుని యొక్క జీవితం తాలూకా టోటల్ వ్యవహారాలలో అన్ని విషయములలో మీరు ఎట్లా ఉండాలి? మితముగా ఉండడం అంటే ఏటో అడ్డుగోలుగా ఆశించకండి, అతికి పోకండి. ఎంత లిమిట్గా ఉంటే ఉన్నదాంతో ఎంత అడ్జస్ట్ అయితే, ఎంత తగ్గించుకుంటే, దేవుని బలిష్టమైన చేతుల క్రింద మనం ఎంత తగ్గి లోబడి విధేయులమై ఉంటే, ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు. ఎలాంటి స్థితితో తెలుసా? సడన్గా బానిసగా చెరసాలలో అవమానము నొందిన యోసేపు ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి వారు కాలు కదపాలన్నా చేయి కదపాలన్నా ఎవరు అనుమతి పొందాలి? అప్పుడు ఫోతోఫరు కానీ వారి భార్య కూడా కాలు చేయి కదపాలంటే ఎవరు అనుమతి తీసుకోవాలి? ఎలా పడితే అలా కదలడానికి లేదు. బానిస కదండి, పరాయి దేశపు వాడు. ఎబ్రి జాతి నుంచి దాసునుగా కొనుక్కున్న, పశువును కొనుక్కున్న నిందారోపణ ఉన్నది. చెరసాలలో ఉన్నాడు. మా జాతి కాదు, మా దేశం కాదు. కానీ ఇప్పుడు కూర్చున్నాడు. ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడే తన బలిష్టమైన చేతులతో ఎత్తి నిలువబెట్టేవాడు. ఒక పరిస్థితి వచ్చేంత వరకు ఆయన అలాగా ఉన్న స్థితిలో ఎట్లా అడ్జస్ట్ అవుతున్నాడు? ఎక్కడ తిరుగుబాటు ధోరణి కానీ, ఈ విసుగు కానీ, ఆయాసం కానీ, ఇదేంటి ప్రభువా? ఇప్పుడు ఆలోచన చేద్దాం. తండ్రి దగ్గర నుంచి బయట అన్నలు ఏం చేశారు? ఏమండి అమ్మేశారు, చంపే ప్రయత్నం చేశారు. కానీ ఏమండి మరి యూదా అమ్మేస్తే మంచిది అన్నాడు. తర్వాత రూబేన్ వచ్చి చూశాడు, అందులో లేడు. మొత్తానికైతే ప్రభును. ఆ తర్వాత ఏమో లేని నింద, చెరసాల పాలు, 1 by 1. ఎంత వివక్ష! నేను ఏం పొరపాటు చేశాను, ఏం తప్పు చేశానంటే ఆయన కాసిన కళ లాంటిది. ఆ కళనే అంతస్తుకు నీవు వెళ్ళాలంటే మనది కూడా ఒక కళలో నడుస్తున్నా. మన కళ ఏంటి చెప్పండి? పట్టమనిషిగా సింహాసనం ఎక్కాలి, దేవునితో పాటు ఉండి యుగాలు మనం విశ్వ పరిపాలన చేయాలి, సాటి అయిన సహాయంగా మారిపోవాలి. మనది కళ కాదా?
యోసేపుకు ఒక కల వచ్చింది. ఆ కలలో తన అన్నలందరూ కూడా సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నారు. చివరికి తల్లిదండ్రులు కూడా అన్నారు, సూర్యచంద్రులు కూడా. ఆ కళ ఏమండి యాకోబు గారికి మైండ్లో గుర్తుండి ఫిక్స్ అయిపోయింది. కళ తర్వాత ఆ కళ అనే అనుభవం ఎక్కించడం కొరకు దేవుడు ప్రయాణం ప్రారంభించాడు. ఎవరిది? యోసేపుది. ఆ కళలు ఒకనాడు నిజమయ్యాయి. సింహాసనం ఎక్కాడు. రేపు నీవు నేను సింహాసనం ఎక్కాలి. ఎవరు ఎక్కుతారంట? నాతో పాటు నా తండ్రి సింహాసనం అంతా కూర్చుండనిత్తును. ఎవరిని? నాతో పాటు జయించు. ఏం జయించాలి? నీకు లేదు క్రమశిక్షణ, దాన్ని స్థాపించుకో. లేదు పరిశుద్ధత, దాన్ని స్థాపించుకో. లేదు ఏదేది లేదో అది స్థాపించుకోవడం కొరకు ఒక పోరాటం జరుగుతుంది. ఒక పందెంలో పరిగెత్తుతున్నావు, ప్రయాసపడుతున్నావు. అందరికి ఇదే పాటలు. కానీ క్రైస్తవులు అయ్యుండి సత్య పరిచర్యలను మన పోరాటం, మన పాటలు ఏంటో తెలుసా? లోకస్తుల కంటే నీచంగా ఉంటాయి కొన్నిసార్లు మన బుద్ధులు, పనులు. అది తిండే ఏదో ఒక స్పెషల్, అది దానికే టైం అన్నీ ఖర్చు పెట్టి ఏదో అలంకరించుకుని బట్టలే ముఖ్యం అన్నట్లే, బంగారాలు ఈ భూమి మీద ఉన్నవి, లేకపోతే ఆహారం ఏదో వస్తుంది ఎక్కడో పనికిరాని సిరి, దాని కొరకు దీని కొరకు తాత. ఇది లోకస్తులకు ఉండాలి బుద్ధి. భక్తుని వెంట ఇవన్నీ పరిగెత్తుకుని రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు నడుస్తూ ఉంటే వెనక రావాలి ఇవన్నీ. భక్తుడు వీటి కొరకు వెంపర్లాడి పరిగెత్తకూడదు. భక్తుడు పరిగెత్తాల్సింది దేవుని వెనక. నీకు కళ ఉన్నది, ఆ సింహాసనం మీకు పరిపాలన చేయాలి కదా. ఆ కళ మీద దృష్టి పెట్టాలి. ఆ కళను సాధించుకోవాలి అని అంటే హేగే వశములు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని వశములు ఉన్న నీవు నేను ఏం ఆశించొద్దు. చెడ్డవాటిని ఆశించకుండాన్నట్లంటే అర్థం ఏంటో తెలుసా? వారు ఏం ఆశించారు మీరు చెప్పండి. అసలు ఇలా చూడండి, అసలు మీ దగ్గర ఇలా మార్కులు వేసి మిమ్మల్ని జడ్జిమెంట్ చేయమంటే అదేం పెద్ద తప్పేడు బ్రదర్ అని అంటారు. వాళ్ళు ఏం అడిగారు? మాంసం లేదు, అప్పుడు తినేవాళ్ళని అన్నారు. అక్కడ చేపలు దొరికి ఇక్కడ చేపలు లేవన్నారు. అక్కడ ఉల్లిగడ్డలు దొరికి ఇక్కడ ఉల్లిగడ్డలు లేవు. బంగాళదుంపలు అక్కడ తినేవా? అవి లేవు. కీరకాయలు అక్కడ ఉండేవి, శుభ్రంగా తినేవాళ్ళు. కీరకాయ తిని నోరు వాసిపోయింది, 2 రోజులు అయిందని అంటున్నారు. మీరు పై చూపులుగా ఎలాగుంటారు చెప్పండి? ఏడు వజ్రాలు అడిగారా? వైఢూర్యాలు అడిగారా? లేకపోతే నెక్లెసులు, వడ్డానాలు అడిగారా? ఏమడిగారు? ఏమండి ధర్మవరము, కంచి, పట్టుచీరలు అడిగారా? ఏమడిగారు? అప్పుడు తిన్నారా? గుర్తొచ్చే అడిగారండి అని అనమా? సమస్య కూడా ఎలాగుంటుందంటే పెద్ద సమస్య కాదులాగుంటుంది. నేను అందుకన్నాను ప్రారంభంలో, చిన్నవిగా కనిపించేటటువంటి సమస్యలే గొప్ప ప్రమాదాన్ని తెచ్చి అది మనకు సమస్యగా కనిపించదు. పెద్ద విషయం ఏంటి? పరలోకాన్ని కనానుకు తీసుకువెళ్ళి పాలు తేనెలు తినిపించే దేశం అంటున్నారు. బతుకు కాలంలో నడిచేటప్పుడు ఆహారం లేకపోతే ఏంటండి? మాంసం తిని పళ్ళలాగా సరుపులు ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ మధ్యకాలంలో తినేది లేదు, ఏమీ లేదబ్బా. అవన్నీ గుర్తుకొస్తున్నాయి మాకు. కనీసం ఆహారం పెట్టకపోతే ఎలాగా? దేవునింటిలోనికి వచ్చిన తర్వాత కూడా ఇదే వైఖరి కొంతమందికి పనిచేస్తుంది. ఆ మాత్రం ఆ చిన్న వివ్వకపోతే నువ్వు న్యాయముగా చిన్నవే కదా నువ్వు అంటున్నావు కదా, అది ఎందుకు చెడ్డదో చెప్తాను. ఆయన అనుమతించని, అది చిన్నదా పెద్దదా, ఒక్క బియ్యపు గింజ అయినా సరే దేవుడు అనుమతించనిది అడుగుట దేవుని దృష్టికి అది చెడ్డ విషయం. అగస్సా వెళ్ళింది ఒకటే పని చేసిందండి. నా కొరకు రాజు నియమించినవి అవి తప్ప నాకు ఇంకేది ఎక్స్ట్రా నాకు అవసరం లేదు. భూమి మీద క్రీస్తు సంఘం అలంకరించేదాని కొరకు, తయారు చేసేదాని కొరకు, నిర్మాణం చేసేదాని కొరకు మనకి ఏమేం అవసరమో ఏమండి? ఎలియాజరు ద్వారా రెబెక్కమ్మ దగ్గరకు ఏమండి వస్తువులు పంపబడినట్లు అబ్రహాము పంపించలేదా? అబ్రహాము తండ్రి అయిన దేవునికి సూచన. ఇస్సాకు రేపు నిన్ను నన్ను పెళ్లి చేసుకుని యేసయ్యకు సూచన. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సూచన. ఆయన ద్వారా పంపబడిన వస్తువులు
ఆయన ద్వారా పంపబడిన వస్త్రాలు, ఆ ఎవరెవరికి దేవుడు ఇచ్చారు, అమ్మాయికి ఏమి ఇచ్చారు, అవి మాత్రమే కట్టుకున్నది ఆవిడ. అలాగూ పరమనందున్న దేవుడు నీకు నాకు ఏమి ఏర్పాటు చేశారో, నాకు అవి తప్ప ఇంకేమి వద్దు. రాజుగారు ఏమైతే అనుమతించారు నాకు అవి చాలండి, వాటిని అలంకరించుకుంటానండి. క్రీస్తు సంఘమా, నీకు ఏది ఇస్తే, ఏది అలంకరిస్తే, ఏ స్థితి ఇస్తే, ఎటువంటి బ్రతికిస్తే, ఎటువంటి సమాజంలో ఉంచి, ఎటువంటి మనోవైఖరి, ఎలాంటి టెంప్టేషన్స్ ఉంటాయి. ఏమండి, మన జెనెటిక్ ఫ్యాక్ట్ మొత్తం ఆయన దగ్గర నిర్మాణం చేసింది. దేవుని ముందుకు చెప్పుకునేటప్పుడు కూడా ఇవి చెప్పుకోండి. మీ చేతులతో నిర్మాణం చేశారు కనుకనే నాకు ఈ ఉన్న బలహీనతలు కానీ బలము కానీ తయారు చేసినప్పుడు అది ఎవరికి తెలుసు? ఒప్పుకోల దగ్గర అదే చెప్పాలి. ఇంకొకటి పాపాన్ని జయించి ఇంకొకటి పాపం దగ్గర లోపడిపోతున్నాడు. కారణం ఏంటి? జెనెటిక్ ఫ్యాక్ట్లో ఉన్నది అది. అంత కూలంకుషంగా దేవుని ముందుకు వెళ్ళాలి. నన్ను ఏం చేయమంటారు? మీరే కదా నిర్మాణం చేశారు. నా ఎమోషన్స్, నా తాలూకా టెంప్టేషన్స్, దాని తాలూకు మెల్టింగ్ పాయింట్స్ ఇవన్నీ ఎవరికి తెలుసు? నా వల్ల కాదు. సహాయం చేయమంటే దేవుడు చేస్తారు. వల్ల కాదు, ఇలాగే ఉంటాను అంటే ఇంకా నీకు టైం ఉందని దేవుడు కొంచెం లేట్ చేస్తాడు. అంత క్యాలిక్యులేటెడ్గా దేవుని ముందుకు వెళ్ళాలి. అగస్సాద వారు ఒక పాట మనకు నేర్పిస్తున్నారు. రాజుగారు నాకు ఏది ఇవ్వబోనుకున్నా, నీకేది ఇవ్వాలనుకున్నా, ఏ స్థితి ఇవ్వాలనుకున్నా, ఏ పరిస్థితి గుండా నడిపించాలనుకున్నారు, దానికి విడిపోవాలి. దేవుని స్తోత్రం. దానికి వేరుగా ఏమడిగానండి, భోజనమే కదా అని సమర్థించుకోవద్దు. అది దేవుని దృష్టికి చెడ్డది. ఎందుకో తెలుసా? అని చిత్తంలో లేదు. అందుకే మన ప్రార్థన కూడా ఏం చేయాలి? ఏదైనా అడగండి, దేవుడు ఇస్తారు. బట్ వన్ థింగ్, ఆయన చిత్తములో ఉన్నవి మాత్రమే అడగండి. దేవుని స్తోత్రం. ఆయన చిత్తములో ఉన్నవే ఇచ్చారని అనే మైండ్ నీకు వచ్చేసింది అనుకో, ఉన్న స్థితి నీకేమైపోతుంది? పరలోకం అయిపోతుంది. నేను చెప్పే సందేశాలు 10% ఇదే చెప్తుంటాను ఎప్పుడు. నేను చెప్పే సందేశాలు మెజారిటీ భాగం ఇదే ఉంటుంది ఎప్పుడు. ఎందుకో తెలుసా? అలాగే ఫిక్స్ అవ్వకపోతే సింపుల్గా దేవుని చేలో జారిపోయే పరిస్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే చిన్న విషయాలుగా న్యాయంగా అనిపించినట్లుగా చేజార్చేస్తాయి అన్నమాట దృష్టి. ఇది మొదటి సంగతి. తర్వాత కూడా కొంచెం ముందుకు వెళ్తే ప్రభునందు ప్రియులారా 12వ వచనం చూడండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా. దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారు నానాటికి అభివృద్ధి చెందుతారు. దేవుడేం ఊరకనే వదిలేయడు. నేను మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తాను. వచ్చి రాని ప్రార్థన చేయగలిగినంత చేసి, వచ్చి రానట్లు పాడి, మొత్తానికి పని చేయండి. అర్థమైన కాకపోయినా వచ్చి ఎక్కడ కూర్చోమన్నాను అలా కూర్చోవాలి కదా. తెలియకుండానే ఏం అద్భుతం జరుగుతుందో తెలుసా? వాడు ఒకనాటికి పరిశుద్ధుడైపోతాడు, మహాభక్తుడైపోతాడు. కారణం ఏంటంటే ఆ మండే బొగ్గు వచ్చి తడి బొగ్గును కొంతకాలానికి ఏం చేస్తుంది? మండింపజేస్తుంది. దేవుని సంఘం అనగా ఏ చెత్త తీసుకొచ్చి అక్కడ పడేసినా చెత్త కాలిపోతుంది, బొగ్గులు మండుతాయి. భక్తులు మండించేటటువంటి స్థలంగా, భక్తులుగా తయారు చేసేటటువంటి స్థలము దేవుని మందిరం. మరి మండితే భక్తులు పెరుగుతాడు, ఎదుగుతాడు, ఎదగడా? ఎలాగ ఎదిగిపోతారో తెలుసా? ఒక కోరహు తయారయ్యాడు, సమాజంలో పేరు పొందినటువంటి వాడు. కోరహును చూసి కోరహు మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే ఒక సమూహమే ఆయన ఎందుకు వెంబడించింది చెప్పండి? అనేక విషయాల్లో మోషే కంటే బెటర్గా కనిపిస్తున్నాడు. ఎవరండి? నేను బాగున్నాను, నాకంతా తెలిసిపోయింది, నాకు ఎంత తెలిసిపోయింది, నేను ఇంక కింద కూర్చోవలసిన పని లేదు, నాకు ఒక నేర్పించేది ఏంటి, నేనే ఇప్పుడు పెద్ద ఉపాధ్యాయుడిని అయిపోతాను, నేనే బోధకుడిని అయిపోతాను. దేవుడు నేను తీసుకెళ్ళి అక్కడ సమయం ఇచ్చినప్పుడు, అవసరం అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దేవుని టైంలో జరుగుతుంది.
నిలుచుచున్నాననుకున్నవాడా, పర్వాలేదు బాగున్నాను అనుకున్నవాడా జాగ్రత్త. అప్పుడే స్టార్ట్ అయింది నీకు పడే పరిస్థితి మొదలైపోయింది. నాకు ఇది కూడా ఎవరి జీవితాల్లో జరిగింది. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులన్నీ వ్రాయించి జాగ్రత్త, క్రమశిక్షణలో జాగ్రత్తగా ఉండు. దేవునిల్లంటే ఇది లోకంలో ఆటపాటలు కాదు. ఏదైనా చేస్తాను, ఎలాగైనా చేస్తాం, ఏదైనా కుదురుద్ది. ఏం కుదురుద్ది? 4 రోజులు పోనీ. ఏం లాస్ అయ్యారు, ఏం ఫెయిల్ అవుతున్నారు, ఏం నష్టపోతున్నారు, ముందుకెళ్ళాక కోరహు సమాజం, దాతాం, అభిరాము, వాళ్ళు వెంబడించిన వారు, పశువులు, బంధువర్గం, వారికి ఉన్న డేరాలతో పాటు మొత్తం గుడారాలు, మొత్తం వస్తు వాహనాలు నెరవేర్చింది. మొత్తం ఎక్కడ పోయారు? పాతాళానికి. దేవునింటిలో ఒక వరవడి నడుస్తుంది. చెడ్డవాటి నాశించకండి అంటే దేవుని అనుమతిలో లేని వద్దు, అడగొద్దు. ఉన్నదాంతో అడ్జస్ట్ కండి, అప్పుడు సింహాసనం ఎక్కుతాం. రెండవ విషయం, బాగుంటే మంచిది. దేవా మీకు వందనాలు, కృతజ్ఞత చెల్లించండి, గర్విష్ఠులు కాకండి. ఇంకా నేను ఒకటి చెప్తే వినా, అది లేదు. అసలు బ్రతుకు కాలం అంతా మనం విని నేర్చుకోవలసిన వారమే. ఏదో కొద్ది తెలిస్తే ఎదుటోళ్ళకి నేర్పించు. బ్రతుకు కాలం అంతా మంది ఏంటి? నిత్య శిష్యుడు మాత్రమే ఉపాధ్యాయుడు కాగలుగుతాడు. బ్రతుకు కాలం నేర్చుకోవడమేనండి. ఎంత నేర్చుకున్నా మహాసముద్రం మిగిలిపోతుంది. నిలుచుచున్నాననుకున్నవాడా జాగ్రత్త, పడే ప్రమాదం ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏమ్మా, సాధారణముగా 13 మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు. శోధనలు ఉంటాయి, తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడు, లేదంటే ఓర్చుకునే శక్తి ఇస్తాడు. ఇది కూడా కంప్లీట్గా ఎప్పుడు చెప్తూనే ఉంటా. నేను చెప్పు సంగతులు ఆలోచించు. అందులో ఎన్నో సంగతులు. మొదటి సంగతి ఏంటి? ఏగే వశములో ఉన్నావని మర్చిపోకు, దేవుడు అనుమతించినవే తీసుకో. కనుక నీవు అలంకరింపబడుతున్నావు గనక నానాటికి వృద్ధి చెందుతున్నావు. గర్విష్టి కావద్దు. మోసేనే, సేవకుడే, విశ్వాసే, ఎవరి స్థానం వాళ్ళదే. ఆ గర్వం అనేది ఒకవేళ ఉంటే పడే ప్రమాదం కూడా ఉన్నది. మూడో విషయం ఏంటి? శోధనలు తప్పవు. ఆ దేవుడే మనము సహించినంత మాత్రమే అనుమతిస్తారు. ఏదో నాకు యోగన్న శ్రమలు వచ్చాయన్నట్టు ఫీల్ అయిపోవద్దు. ఇంతకుముందు 1-2 సార్లు చెప్పాను, మాట్లాడితే సాతాను నన్ను పడగొట్టేది చాలు. నీ ఆయనకి పని లేదా? నీ వెనకాల నా వెనకాల తిరగడానికి. వాడు అందరి వెనకాల తిరగడు. మన దృష్టి అంతా ఏంటి? సాతాను గడు వచ్చాడు, సాతాను గడు వాడే నన్ను కొట్టేశాడు, వాడే పడగొట్టాడు. అందరి మైండ్ సెట్ అదే కాదే చెప్పండి. నీ దగ్గర నా దగ్గర ఉండడు, అంత పని లేదు. వాడు వెళ్తే ప్రవక్తలాటం దగ్గర ఉంటాడు, కనిపెట్టుకుని. మనకి ఏమాత్రం దెయ్యాన్ని పెడితే చాలు, ఆ దెయ్యాలు మన క్యాడర్కి సరిపోయే దెయ్యాలు మన దగ్గర ఉంటాయి. సాధారణుడు వచ్చి డీల్ చేసేంత భక్తి నీకు వాడు గొడవేమో ఏసైతే ఎక్కున్నాడా? ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఆ స్థాయికి చెందినటువంటి భక్తులు ఎక్కడ ఉన్నారో అక్కడ దృష్టి పెడతాడు ప్రత్యేక. మిగతా దగ్గర అంతా ఏం చేశాడు? వాడి తాలూకు సైన్యం మొత్తాన్ని నీకు నాకు చిన్న దయ్యాలు సరిపోతాయి. ఎందుకు సరిపోతే? మన ప్రార్థన అంత పెద్దది, అంత గొప్పది, మన భక్తి అంత గొప్పది. వేసానికి విరిగిపోయే మనసులు ఏమండి? కనుక మన చుట్టూ ఉన్నవేనండి. ఆ సాతానుడు వచ్చి నన్ను ఒక తాపుదంటే వైన్ షాప్లోకి వెళ్ళిపోయాను అంటున్నాడు. నాకు విన్నాను అనమాట. ఒక కథ ఏదో విన్నాను. తంతే ఒక తాపుతున్నాడు, వెనకడ తంతే వెళ్ళకూడదు. ఎందుకంటే తిరిగి చూశాడట. దాని గురించి ఒక తంతే ఎక్కడికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక రావచ్చు కదా. ఎలాగో వెళ్ళిపోయినా కూర్చుండిపోయాడు. వెళ్ళాలని ఉంది నిజంగా. తంతే సాతాను తన్నా కాదు, అక్కడ చిన్న దెయ్యం ఉంటుంది. సాగుబోతులు చేసే ఒక దెయ్యం ఉంటుంది. నాకు దెయ్యాలు పక్కన ఒకరు మాట్లాడుకుని ఈ మొహాన్ని సాతాను అట్లా మన గురువుగారు అంట. తండ్రి ఒక తాపు
ఎలాగ ఇష్టపడుతుంది తను తాకు ఏమండి. కనుక మనము సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన రాదు. ఎప్పుడైనా శోధన సహించేవాడు ధన్యుడు. వానికి ఏం కిరీటము? జీవ కిరీటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా చెబుతూ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడారు. అక్కడికి కూడా వెళ్దాం. 16వ వచనం దగ్గరకు వచ్చి, మనం ఆ దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనక అనేకులమైన మనం ఒక్క ఇక్కడ మొత్తం సంఘం అడ్డుగోలుగా తయారవుతుంది. ప్రభు శరీరము కొరకు ఒక రొట్టెను విరిచి అందరికి పంచి ఇస్తూ ఒక సందేశం ఏంటో తెలుసా? రొట్టె ఎన్ని? ఒకటా ఎక్కువ? ఒకటి కంటే ఎక్కువ ఒకటా? ఒక రొట్టెను అందరికీ పంచి మీరు ఒక్క శరీరమైన ఒక సందేశాన్ని పంపిస్తున్నారు. ఒక్క శరీరం అని సందేశం పంపిస్తే పక్క వారందరూ కూడా నా సాటి అవయవాలు క్రీస్తు రక్తము చేత కడుగబడి దేవుని ఇంట్లోకి వచ్చి, ఇక్కడ ఒక సమాజ కొడుకు ఇక్కడ ఒకటి ఉంది ఆర్లో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఒక రొట్టెలో పాలు పంపులు పొందే అనేకులుగా కనిపిస్తున్న వీరందరూ కలిసి అనే మైండ్ ఎవరికైనా ఉందండి? ఒక మాట అడుగుతాను. మనము బుద్ధిమంతులమైతే, బుద్ధిమంతులుగా ఆలోచిస్తే, ప్రక్కనున్న ఒక ఆవిడ, ప్రక్కనున్న ఒక వ్యక్తి, ప్రక్కనున్న ఆయన కూడా నాకేమై ఉన్నాడు? నీకు మైండ్ పనిచేసి అవతలోలు తొలగిన అది వారికి శిక్ష, వారి తీర్పులోకి వెళ్తారు. కానీ నీవు మాత్రం ఏమవుతావు? దుష్టుడు క్రీస్తు సంఘాన్ని చెల్లా చెదర చేసి, ఐక్యత లేకుండా చేసి, బలలో పాలకుంటలు పొందుతున్నాం. ప్రభు శరీరం తిని త్రాగి వెళ్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ త్రాగి తినే ముందు ఒక మైండ్లోనికి రావాలి. ఒక రొట్టెలోనే దేవుడు నాకేమిస్తున్నారు? మాకందరికీ కలిపి. ఆ రకంగా దేవుడు మమ్మల్ని అందరినీ కలిపి ఎట్లా చూస్తున్నారు? ఒక్క మనుషుడు ఉన్నదంటే సంఘం. అంత విశాలమైన, అంతకన్నా విశాలత మనకు ఉన్నదా? పౌలన్నీ అన్నాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే ఏమన్నారండి? 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను అంటే అర్థం ఏంటి? మానవులు మీ తట్టు విప్పబడి ఉన్నదని చెప్పి, మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితము లేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై. మా హృదయము విశాలముగా ఉన్నది. అంతఃకరణము సంకుచితం అంటే ఇరుగ్గా లేదు, విశాలముగా. కానీ మీరలాగా లేరని కొరింథీయులతో మాట్లాడుతున్నారు. ఎవరు? కొరింథీయులు హృదయంలోనికి అవకాశం పౌలనుకున్నది, పక్కవనికి ఇవ్వట్లేదు. సంఘములు కలిసి సహవాసం చేస్తున్నారు, బలలో పాల పంపులు పొందుతున్నారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు 9 కృపావరాలు నడుస్తున్నవి. ఆ హృదయంలో పౌలనికి దేవునికి స్థానం ఉన్నది. అంతఃకరణంలో పౌలనికి దేవునికి స్థానం కనిపిస్తుంది, పక్కన స్థానం ఇవ్వట్లేదు. నువ్వు పక్కనతో గిల్లి కజ్జాలు పెట్టుకొని, వాని మీద అశ్వేత వేషాలు పెట్టుకొని, విమర్శిస్తూ, తిరుగుబాటు చేస్తూ, సహించకుండా, సమాధాన పడకుండా మళ్ళీ ఏం పుచ్చుకుంటున్నారంట? ఒక రొట్టెన. ఒక మనుషుడుగా లేవు కదా నువ్వు. ఏమండి? కనుక ఇంకొక విషయం చెప్తూ ఆలోచించండి ఒకసారి. మీరు బుద్ధిమంతులైతే ఒక రొట్టెలో పాలు పంపులు పొందుతూ ఉండినప్పుడు మరి తప్పకుండా నా ప్రక్కవాడు కూడా నా సాటి అవయవమే అనే గ్రహింపు రావాలి. కొరింథీయులు వరాలు కలిగి ఉన్నారు, ఎన్నెన్నో ప్రాముఖ్యతలు ఉన్నవి. దేవునికి ఎంత అవకాశం అనేది, పరిశుద్ధాత్మను నివసించగలుగుతున్నారు, భక్తుడైన పౌలన్నను ఆకర్షించగలుగుతున్నారు, ఇన్వైట్ చేయగలుగుతున్నారు. కానీ పక్కవాణిని మాత్రం
ఐక్యత లేని చోట దేవుడు మళ్ళీ అంటున్నారు, మీరు బుద్ధిమంతులు కాదు, క్రమశిక్షణ కలిగిన వారు కాదు. అలా చెప్పుకుంటూ పోతే ప్రభునందు ప్రియులారా ఏమండి, అలా కిందకు వచ్చే ఎన్నెన్నో సంగతులు ఆ పాలి పంపుల విషయాలు అన్నీ చెప్పి ఒక మాట చెప్పి ముగిస్తాను. 23 దగ్గరికి రండి, 10:23. అన్ని విషయంలో యందు నాకు స్వాతంత్రము కలదు కానీ, అందుకే ముందే చెప్పుకున్నా, క్రైస్తవుడు అనగా ఒక గదిలో ఇమర్చబడిన వాడు కాదు, బందీ చేయబడిన వాడు కాదు. వానికి స్వాతంత్రం ఉన్నది. అన్ని చేసేదానికి ఒక అవసరం, ఒక అవకాశం ఉన్నది కానీ అన్ని చేయదగినవి. తర్వాత మాట, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి. ఏదైనా చేసే అవకాశం ఉంటుందండి, అలాగే ఉంది కదా అవకాశం ఉన్నది, ఏది పడితే చేయవద్దు. అలాగే తర్వాత ఏమన్నారు, అన్నిటి విషయంలో స్వాతంత్ర్యం ఉన్నది కానీ అది క్షేమమా కాదా? బుద్ధిమంతుడైతే ఇది ఆలోచన చేయి. నేను తీసుకున్న నిర్ణయం, నేను చేసే పని, నేను మాట్లాడే మాట, నా ప్రవర్తన క్షేమం కలిగిస్తుందా? క్షేమానికి వ్యతిరేకమైన మాట ఏంటి? క్షేమం ఇంకేముందండి, క్షేమాలే కదండి. ఏమండి, చక్కగా పంట గింట పండి అదేమో సమృద్ధితో ఉండింది. దేశానికి ఒక కరువు వస్తే అది క్షేమం. అది క్షేమకరమైన స్థితి ఉండాలంటే అన్ని పంటలు పండాలి, చక్కగా వాటర్ అన్నీ ఉండాలి, మంచి చెట్లు అన్నీ ఉండాలి. అవన్నీ లేకపోతే కరువే, అది క్షేమం పట్టినట్లేదు. నాకు ఇది ప్రయోజనమా, ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలుగుతుందా, నా యొక్క ప్రయాణానికి ఇది ఉపకరిస్తుందా లేదా అని పరీక్షిస్తూ, నాకు బాగుందని అక్కడితో ఆగిపోవద్దంట. తర్వాత ఇంకొక మాట అన్నారు, ఎవడునూ తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అంతుందేంటి మనకి? స్వాతంత్రం ఉన్నది కానీ అన్ని చేయకూడదు, అన్ని చేయవచ్చును కానీ అన్ని చేయకూడదు. క్షేమం కలిగితే చేయొచ్చు అని, నీకు క్షేమం కలిగితే చేయడం కాదు. ఎదుటి వానికి ఎట్లున్నది, వాని మనస్సాక్షికి ఎట్లున్నది? భక్తి అనేది దేవుడు ఈ రకంగా పట్టించుకుంటున్నాను. బుద్ధిమంతుడు అయితే ఎదుటివాని మనస్సాక్షిని కూడా పట్టించుకోవాలి. తర్వాత చూడండి ఏమన్నారు, ఏమండి, ఎవడును తన కొరకు కాదు, ఫస్ట్ ఒక మాట చెప్పుకొచ్చారు. ముందు మనకి ఏమి లేకపోయినా ఫస్ట్ ఏం వేస్తారు చెప్పండి? ముందు ఆకలే కదా, ఫస్ట్ ఉన్నది అదే కదా. వీటికి కొత్త బొ పెడతారని అడుగుతారు కదా, ముందు అదే కదా మనకు కావాల్సింది. ఫస్ట్ ఆకలి, ఫస్ట్ అదే. అంటే అదే అని కాదు, తినే విషయం దగ్గరికి ఎందుకు వచ్చారు, ఫస్ట్ అదే కనుక. ఆహారమా ఇతరత్ర ఏ విషయమైనా ఎదుటివాని మనస్సాక్షిని కూడా, మొత్తానికి విషయం కాదు. ఇవన్నీ అంట సంగతులన్నీ చెప్పి ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నారు, ఆలోచించుకోవచ్చు. మీరు బుద్ధిమంతులు కాదు, నీవు కానీ నేను కానీ, మనమందరం ఆలోచన, మన బుద్ధిమంతులమా కాదు. ఆశించేది ఎట్లా ఉంటుంది. అలాగే ఏమండి, తర్వాత మాట ఏంటి, ఎదిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, మనకు కలిగే శోధనలు, ఆ తర్వాతదండి ఐక్యత విషయంలో మనకున్నటువంటి వ్యవహార శైలి, ఆ తర్వాతదేంటి స్వాతంత్రం ఉన్నది కనుక నాకు నచ్చినట్టు, నాకు ఇష్టమైనట్లు ఎదుటివాడు ఎలా పోయినా అనే మైండా, ఎదుటివాడి మనస్సాక్షిని కూడా పట్టించుకుంటున్నావా లేదా? ఇవేవి లేకపోయినా దేవుని దృష్టి వాళ్ళు ఏం కాదు, బుద్ధిమంతులు కాదు. దేవుడికి ఇప్పుడు ఎవరు కావాలి, బుద్ధిమంతులు కావాలి. కనుకని ఈ పత్రిక రాసి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉండగా ఈ వారపు దినాల జీవితం అంతా ఒకసారి పరీక్షించుకుందాం. ఒకసారి నిజంగా బుద్ధి కలిగిన వ్యక్తులమా కాదు, దేవునికి ఇష్టలమా కాదా, ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం, క్షమాపణ పొందాం. దేవుడి మాట ప్రేమించుకుంటాం.